ఇవాళ వీడియో వచ్చేసరికైతేనేమో 'ఇక్క' అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో, ఇక్కడ ఈ మూవీ వచ్చేసరికైతే మీకు నెట్‌ఫ్లిక్స్‌ల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అవైలబుల్. నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉంటేట్లు మీరు నెట్‌ఫ్లిక్స్‌లోకెళ్ళి వాచ్ అయితే చేసుకోవచ్చు. సో, స్టోరీ ఏంది, కాన్సెప్ట్ ఏందంటే మాత్రమే ఒక జెన్యూన్‌గా ఉన్న లాయర్ ఎవరైతే ఉన్నారో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక తప్పు చేసినోనికి సపోర్ట్ చేయాల. ఎందుకు సపోర్ట్ చేసిండు? ఇతని కూతురికి ఏమైంది? ఇంకొక ఆమె కూతురు ఏమైంది? ఇది ఇది వీళ్ళిద్దరి మధ్య లింక్ ఏంది? ఈ కోర్ట్‌కి ఇతనికి ఏం సంబంధం ఉంది? అండ్ మెయిన్ సన్నీ దేओल గారి వైఫ్‌కి ఈ తప్పు చేసినోనికి అంటే మన అక్షయ్ ఖన్నా గారు చేసిన క్యారెక్టర్‌కి ఏం సంబంధం అనేది మీరు మూవీ చూస్తే తెలుస్తది. సస్పెన్స్ ఉండడం కోసం చెప్తున్నాను. మోస్ట్‌లీ మూవీ ఏందంటే కోర్ట్ కచేరీలు ఎట్లా వాయిదాల మీద వాయిదాలు ఎట్లా పడతాయి అన్నట్టు సేమ్ కోర్ట్ కచేరీయే. కానీ సన్నీ దేओल గారి అరుపుడు గాని, అరుచుడు గాని, లేకపోతే ఇట్లా ఒట్టుడు గాని అండ్ 'డైకీలో ఒక హాత్' అనేసి డైలాగ్స్ కొన్ని అక్కడ మీకు సన్నీ దేओल సంబంధించిన కొన్ని రిఫరెన్సెస్ అవన్నీ కూడా వస్తాయి. కానీ చానా రోజుల తర్వాత అనుకోవచ్చు బోయి జర మంచి ఔట్ ఆఫ్ ద బాక్స్‌లా యాక్షన్ లేకుండా కోర్ట్ కచేరి లాంటి మూవీస్‌లా సన్నీ దేओल అయితే యాక్టింగ్ అది చేసిర్రు అనిపించింది. నాకు బాగా అనిపించింది. నిజంగా చెప్పుకోవాలంటే బావుంది మూవీ. ఇక్కడ ఇంకా ఏంది అంటే పేకాటలు చూస్ చేస్తారు. లాస్ట్ మినిట్‌లో చేంజెస్ చేస్తారంటారు కదా! సో, ఈ మూవీలో కూడా అంతే లాస్ట్ మినిట్‌ల అంటే అది మీకు వర్డిక్ట్ అంటే అంతే అయిపోతది కానీ లాస్ట్‌లో ఏం చేంజ్ అనేది జరుగుతది. అంత రివీల్ అనేది ఏదైతుందో మీకు లాస్ట్‌లోనే అర్థమైతదనమాట. మీకు అక్కడక్కడ కనిపిస్తది కానీ మెయిన్ సిట్యుయేషన్, మెయిన్ స్టోరీ ఏందంటే మాత్రం మీకు లాస్ట్‌లోనే అర్థమైతది. ఓవరాల్‌గా చూసుకుంటే మూవీ నాకైతే పర్లేదు. వాచబుల్ అంటాను. చూడొచ్చు. అండ్ యాహ్! నా ఒపీనియన్‌లో మూవీ చూసుకుంటే మాత్రమే 2.5 ఔట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నాను. అదేంది అన్న అంత మంచిగా మాట్లాడినావు, తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినావు అంటే మాత్రం యాహ్! తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అంటే మాత్రం స్టోరీ ఏందంటే కోర్ట్ కచేరీ మోస్ట్‌లీ ప్రెడిక్టబుల్ ఉంటది. ఇక్కడ ఏం చేసిర్రంటే ఆహ్, ఏదైతే మనకందరికి తెలిసిందే కదా! ఎండింగ్‌లో కోర్ట్ కచేరీలో మంచిగా పాజిటివ్ వర్డిక్ట్ వస్తది. మంచిగా అయితదని. దీంట్ల కోర్ట్ కచేరీలో నెగెటివ్ వస్తది కానీ ఎండింగ్ లాస్ట్‌న పాజిటివ్ అయితదనమాట. అంటే మంచిగా అయితదన్నట్టు ఏదైనా మన మంచిగా అంటారు కదా! సో, లాస్ట్ ఆడొక ట్విస్ట్ ఒకటుంటది. మధ్యలో ఎట్లా రివీల్ చేశానది. అక్కడి నుంచి చూసుకుంటే మిగతా ఫస్ట్ నుంచి కూడా కొట్టుకొచ్చే దాకా మొత్తం ప్రెడిక్టబుల్ ఉంటది. నెక్స్ట్ ఇది అన్నట్టు కొంచెం చేంజెస్ అని ఉండదు. స్లైట్‌లీ కొన్ని సీన్స్, సిట్యుయేషన్స్ మీరు ప్రిడిక్ట్ చేయలేరు గానీ, అక్కడక్కడ ప్రిడిక్ట్ చేయగలుగుతారనమాట. కానీ ఇక్కడేందంటే కొంచెం కొన్ని సీన్స్‌లో మనం ఇన్వాల్వ్ అయిపోయినట్టు కూడా కొన్ని సీన్స్ అనిపిస్తాయి. సో, దానివల్ల ఈ రేటింగ్ అయితే ఇయ్యాల్సొచ్చిందన్నమాట బై. అండ్ కొన్ని తక్కువ రేటింగ్ కూడా ఇయ్యాల్సొచ్చింది. అంటే ఇది నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ బై. నచ్చి మంచిగా అనిపించిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.